హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండీస్ కిచెన్ హబ్. ఈరోజు మనం చేసే రెసిపీ మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ. మరి దాని తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు వేసేసుకుందాం. ఈ పాలు కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుతాము. ఇప్పుడు పాలు బాయిల్ అయ్యాయండి. సో దీంట్లో ఇప్పుడు 3/4 కప్ కండెన్స్ మిల్క్ వేసేద్దాము. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ పాలు కొంచెం ఏదైతే మనం పెట్టామో అది హాఫ్ ఆఫ్ ది పాలు క్వాంటిటీ రెడ్యూస్ అవ్వాలి. ఇది ఒక 5 minutes పడుతుంది. సిమ్లో పెట్టి కొంచెం రెడ్యూస్ అయ్యే వరకు కొంచెం మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటితే కుల్ఫీ టేస్ట్ పోతుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి దీన్ని మధ్యలో కలుపుకుంటే ఇది కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసేద్దాం. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ బాదం పొడి కూడా వేసేసి చక్కగా కలుపుకోండి. మళ్ళీ సిమ్లో ఒక 5 నిమిషాలు అలా ఉంచుతాం. ఇది కొంచెం చిక్కగా అవ్వాలి ఇంకా. సో ఇది మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు అలా ఉంచుకుందాం దాన్ని. మన కుల్ఫీ మిక్స్చర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా చిక్కగా కూడా అయిపోయింది. ఇది చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కోయా వేద్దాం. వేసి ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఈ కోయా వేస్తే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కుల్ఫీది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచేసి దాని తర్వాత సిమ్ చేద్దాం. ఇంక మన కుల్ఫీ మిక్చర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చూడండి, చిక్కగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాము. ఇప్పుడు మనం మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీకి నేను మీడియం సైజ్ మోడ్ పాన్ తీసుకున్నాను. సో దీన్ని ఇలా పైన కట్ చేయండి ఒకసారి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీని లోపల కట్ చేసుకుందాం. టెంక మాత్రమే తీసేటట్టు కట్ చేసుకోవాలి, మొత్తం కాదు. జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం మెల్లిగా కట్ చేసుకుంటే మీకు లోపల టెంక వచ్చేస్తుంది. ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకోండి. దాని తర్వాత మెల్లిగా కొంచెం లోపలికి మెల్లిగా వెళ్తూ దీన్ని తిప్పుతూ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. మీకు మొత్తం చాకు మొత్తం రౌండ్గా తిరగాలి లోపల, అదైతే టెంక ఈజీగా వస్తుంది. ఇది చూడండి, ఆల్మోస్ట్ లోపల టెంక వచ్చేస్తుంది. జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి ఇలా తీసేద్దాం.
తీసి ఇలా పెట్టుకుందాం దీనికి. ఇలాగే ఇంకొకటి కూడా చేసుకుందాము. ఇది ఆల్రెడీ నేను కొంచెం తీసి పెట్టాను. ఇది సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే, కానీ జాగ్రత్తగా ఉన్నట్టు. కొంచెం బాటమ్ నుంచి ఇలా ప్రెస్ చేస్తే మీకు టెంక పైకి వచ్చేస్తుంది. సో మెల్లిగా అలా చేసేసి దీన్ని తీసేద్దాం. ఒక్క నిమిషం టైం పడుతుంది. ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో పెడదాం. ఇప్పుడు ఈ మాడ్ పండ్లో మనం కుల్ఫీ స్టఫ్ చేసుకుందాం. ఏదో కుల్ఫీ మిక్చర్ రెడీ చేసామో ఇది దీంట్లో వేసేసుకుందాం. కొంచెం మెల్లిగా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఏదైతే తీసామో దీని మీద పెట్టేసుకుందాం. దీనిపైన టాప్ తీసేసాం కదా మామిడి పండుది. ఇలా పెట్టుకుందాం. అట్లీస్ట్ ఇది 8 అవర్స్ నుంచి లేదా ఓవర్ నైట్ మీరు ఫ్రీజర్లో పెట్టాలి. ఇది చాలా చల్లగా అవ్వాలి. సో ఇది అట్లీస్ట్ 8 అవర్స్ పైన ఓవర్ నైట్ పెట్టాలి. సో దీన్ని ఫ్రీజర్లో పెట్టేద్దాం. ఇది కూడా నేను ఆల్రెడీ 8 అవర్స్ పెట్టేసాను ఇది ఫ్రీజర్లో. సో ఇది చాలా గట్టిగా అయిపోయింది లోపల. సో మన స్టఫింగ్ కుల్ఫీ కూడా చాలా బాగుంది. దీని మీద మీరు టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా నట్స్ వేసుకోవచ్చు. సో దీనికి ఇలానే కొంచెం చల్లగా సర్వ్ చేద్దాము. మన స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీకి కట్ చేసుకుందాము. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేద్దాం. ఇలానే ఇంకొకటి కూడా కట్ చేసుకుందాము. ఇది కూడా ఇంకొకటి కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేయండి, ఎందుకంటే చాలా జల్దీ మెల్ట్ అయిపోతాయి. చూడడానికి చాలా యమ్మీగా ఉంటాయి కదా. ఇది ఇలానే చల్లగా సర్వ్ చేద్దాము. ఇది అయిపోయిన తర్వాత దీని మీద కొంచెం టూటీ ఫ్రూటీ వేసేసుకుందాము. దీన్ని ఇలానే సర్వ్ చేయండి చక్కగా. ఇది కూడా మన స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇది చల్లగా తింటే చాలా బాగుంటుంది. మరి ఇదండి ఈరోజు మన స్పెషల్ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ. మరి మిడిగా చేసుకుని ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా నాకు చెప్పండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.